నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో చాలా దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులకి నో స్టాక్ బోర్డ్స్, లేదా పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కోసం డీజిల్ కోసం కొట్లాడుకునే పరిస్థితి, పెద్ద పెద్ద బారులు తీరినట్టుగా కిలోమీటర్ల కొద్దీ లైన్లు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ దగ్గర మొదలుకొని ఆటో సోదరుల వరకు పడిగాపులు పడుతున్నారు పెట్రోల్ బంకులు వద్ద. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ నడుపుతున్న ఈ ప్రభుత్వం ఇవాళ ఏ సమస్య వచ్చినా కూడా నేను లేస్తే మనిషిని కాదన్నంత ప్రచారమే తప్ప పని మాత్రం కనిపించట్లే. ఇవాళ పబ్లిసిటీ చూస్తే పీక్స్లో ఉంది, సమస్యలు చూస్తే ఎక్కడెక్కడే ఉన్నాయి. నో స్టాక్ బోర్డ్స్, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. పొరుగు రాష్ట్రాల్లోనేమో పుష్కలంగా డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది. ఇటు తెలంగాణ అవ్వచ్చు, అటు ఒరిస్సా అవ్వచ్చు, అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా. వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వం. వీళ్ళకి పెట్రోల్ రాదు, డీజిల్ రాదు. వీళ్ళు అడిగితే సమాధానం చెప్పేవాడే లేడు అక్కడ. పక్కన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో డిఎంకే. వీళ్ళందరి దగ్గర పెట్రోల్ పుష్కలంగా ఉంటుంది. ఒరిస్సాలో బీజేపీ. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో పెట్రోల్ తేలేదు, డీజిల్ తేలేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఈ నిర్వాకానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న నిర్వాకానికి వ్యవసాయ రంగం సడన్గా సంక్షోభంలో పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో రెండో పంట కోతల సమయం ఇది. వరి కోత మిషన్లు ఉన్నాయి, డీజిల్ లేక ఆగిపోయినాయి. కాలమాన పరిస్థితులు ఎలా మారుతాయో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సడన్గా ఏ వర్షం వస్తే మొత్తం నాశనం అయిపోతారు. ఈ వరి కోత యంత్రాలకి డీజిల్ లేదు. ఏ రైతులు వెళ్ళి ఆ క్యాన్లు పట్టుకుని వాడి దగ్గరికి వెళ్తే నేను కొట్టను అంటాడు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి స్లిప్ తెచ్చుకోమంటాడు. ఇంకో పక్క ట్రాక్టర్లకి డీజిల్ లేదు. ఈ ప్రాంతంలో ఆక్వాకల్చరు భయంకరమైన పరిస్థితి ఉంది. ఆక్వాకల్చర్లో సీజన్ ఇది. కనీసం పవర్ కట్స్ లేకుండా ఆక్వాకి పవర్ ఇవ్వట్లేకపోతున్నారు. దానివల్ల డీజిల్ అవసరం అవుతుంది. ఏరియేటర్స్ నడవాలంటే డీజిల్ కావాలి. డీజిల్కి వెళ్తేనేమో దొరకని పరిస్థితి. ఆక్వా రంగం కూడా కుదేలైపోయిన పరిస్థితి. కానీ పొద్దున్న లేసి పేపర్లు చూస్తే ఏం కనపడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్, అధికారుల మీద మండిపడ్డారు. అధికారుల్ని చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నీ హెచ్చరికలు ఎవరికి కావాలి, నీ మండిపాటు ఎవరికి కావాలి, ఇక్కడ పని జరిగిందా లేదనేది ముఖ్యం. అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఆయన పాపం చాలా కన్సర్న్గా ఉన్నట్టు, అధికారులే తప్పు అన్నట్టు రాస్తున్నారు. ఇంకో పక్క పేపర్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఏమో ఎక్కడ కొరత లేదు, డీజిల్ కొరత లేదు, లేకపోతే పెట్రోల్ కొరత లేదు అంటారు. మరి డీజిల్ కొరత, పెట్రోల్ కొరత లేకపోతే నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు వచ్చాయి? బ్లాక్ చేస్తున్నారా? మీరు ఒక్కసారి గతానికి వెళితే కరోనా టైంని గుర్తు తెచ్చుకుంటే, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆక్సిజన్ లేకపోతే ప్రాణాలు కాపాడటం కోసం వేరే రాష్ట్రాల నుంచి విమానాల మీద ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించారు. కరోనాలో సంక్షోభంలో ఒక్క పంట కూడా రైతు అమ్ముకోలేని పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ప్రతిరోజు సమీక్షించి మార్కెటింగ్ శాఖ ద్వారా, మార్కెట్ ద్వారా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఆ రోజు మంత్రిగా ఉన్నాను నేను, వ్యవసాయ మంత్రిగా, మార్కెటింగ్ మంత్రిగా. ప్రతిరోజు జగన్ గారు సమీక్ష చేసి చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఆనాడు మాకు ఆదేశాలు ఇచ్చేవారు. ఏ పంట అయినా సరే రైతు అమ్ముకోలేకపోతే మీరు కొనండి అని. బత్తాయి దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, పిఠాపురంలో పెండ్లో మొదలుకొని బూడిద గుమ్మడికాయల దాకా కొన్నాం. ఎక్కడ అమ్ముకోవాలో తెలియకపోతే రైతు బజార్లు పంపించాం.
ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ భరించింది. మహిళా సంఘాలకి పంపించి ఆ బత్తాయిలు అరటిపళ్ళు గ్రామాల్లో కాస్టు ఇంకా వీలైతే తక్కువకైనా పర్వాలేదు ముందు అందించండి అందించిన పరిస్థితులు. ఇవాళ ఎలా ఉంది చెప్పండి. ఎక్కడైనా ఒక్క పంటకి గిట్టుబాటు ధర ఉందా? కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయా అని నేను సూటిగా అడుగుతున్నా. మొక్కజొన్న రైతులు గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఇంతటి దారుణమైన స్థితిని చూడలేదు. ఇంచుమించుగా ఈ ఒక్క సీజన్లో 3,500 కోట్ల రూపాయల మేరకు మొక్కజొన్న రైతులు ఈ రాష్ట్రంలో నష్టపోతున్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేక. మీరు ఎంఎస్పి ఇంచుమించుగా ఎంత 2,400 రూపాయలు, కానీ రైతుకి ఇవాళ మార్కెట్లో 1,500 1,600 దాటి రావట్లే. అదేమనంటే ప్రభుత్వం ఇవాళ వరకు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. ఉత్పత్తి వ్యయానికి వీళ్ళకి వచ్చే ఇది చూస్తే, రేటుకి తేడా చూస్తే దారుణంగా రైతు పెట్టుబడి కూడా రాని పరిస్థితికి వచ్చేసాడు. ఎవడో చెప్పుకోలో తెలియదు. వినే నాదుడు లేడు, రాసే నాదుడు లేరు. ఆ పత్రికలు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి భజన కార్యక్రమమే తప్ప మరో పని ఈ ప్రధానమైన పత్రికలు అనుకునేవి ఏవీ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడికి జాకీలేసి లేపే కార్యక్రమమే తప్ప ప్రజా సమస్య అనేది ఇవాళ పత్రికల్లో రాని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైనా చిన్న లేదంటే ఈ సోషల్ మీడియాలోనూ వచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని ఖండించే కార్యక్రమం చేస్తుంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే వైఎస్ఆర్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మొక్కజొన్నని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన ఫిగర్స్ కూడా నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. 2019-20లో 4,17,268 టన్నుల మొక్కజొన్నని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2021లో 3,06,713 టన్నులు, 22-23లో 73,000 టన్నులు. ఈ విధంగా మార్కెట్ ద్వారా కొన్నాం. మరి ఇవాళ మీ ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు అని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కొన్ని వ్యవసాయ మంత్రి గారంటే సింగపూర్ టూర్లో ఉన్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? డీజిల్ దొరకకపోతే అధికారులను తిడుతున్నారు కదా. మరి వీటి గిట్టుబాటు ధర లేకపోతే కూడా వాళ్ళనే తిడతారా? మీ మంత్రులకైనా బాధ్యత ఉందా? అసలు ఇంత నిర్లక్ష్యం ఎక్కడ చూడలేదు. ఇవాళ తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ మొక్కజొన్న ఎంఎస్పి కొనుగోలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి కొంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చేయాల్సింది పోయి మీరు ఏం చేశారయ్యా అంటే మేము కేంద్రానికి లెటర్ రాసాం అని మీ లెటర్ తీసి వాళ్ళు అక్కడ బుట్ట దాఖలు చేసినట్టున్నారు. అంటే మీరు ఏ కేంద్రానికి ఏ విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదని అర్థం. అంటే కేంద్రం స్పందించే వరకు మీరు ఇక్కడ ఏం చేస్తారని అడుగుతున్నా. గాలికి వదిలేస్తారా రైతాంగాన్ని, మార్కెట్లని నేను అడుగుతున్నా. ఒకవేళ కేంద్రం మీకేమీ రెస్పాండ్ కాదు, ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరేం చేస్తారు? ఆ రోజు అన్నీ కొనుగోలు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మీకు రైతులకి దన్నుగా నిలబడితే నోటికి వచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేశారు కదా. మీ అబద్ధాలన్నీ పత్రికల్లో పెద్దగా పరిచి రాశారు కదా. మరి ఇవాళ ఏం పీకుతున్నారని అడుగుతున్నాం మేము. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఒక జేబులో రిబ్బను, ఇంకో జేబులో కత్తిర పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వారి అబ్బాయి కూడా అదే బాట. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏం పట్టదు, పట్టినట్టుగా కూడా లేరు. అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మొక్కజొన్న ధర పడిపోతే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కొనుగోలు చేస్తుంది కదా. పొరుగున ఉన్న ప్రభుత్వం అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. మరి మీ శిష్యుడి పార్టీ గురువు ఎందుకు చేయలేకపోతున్నాడు? అసలు గుజరాత్లో అయితే పంటల కొనుగోలుకి ఆల్రెడీ అక్కడ ఆ రాష్ట్రంలో ప్రణాళికని ప్రకటించి దాన్ని అమలు చేస్తున్నారు. మీరు నేనే దేశంలో సీనియర్ ముఖ్యమంత్రిని అంటారు కదా. మరి పక్కనున్న పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్న తెలుసుకోవాలి కదా. పోనీ వాళ్ళ నుంచి మీరు స్ఫూర్తి పొందాలి కదా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో.
జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతుల కోసం నిలబడ్డ తీరులో కనీసం 1% అయినా మీరు చేస్తున్నారా? వాళ్ళ అక్వాకల్చరు కంప్లీట్ మార్కెట్లని కార్పొరేట్ శక్తులు ప్రాసెసింగ్ యూనిట్లు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. మీకు చీమ కుట్టినట్లేదు. ఎక్స్పోర్టర్స్ ఇవాళ అక్వా రైతుల్ని దోచుకుంటున్నారు. చివరికి ఫీడ్ కూడా అధిక ధరలకు అమ్మకుండా నిరోధించలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. రైతులు కుదేలైపోతున్నారు. అదేమీ ప్రభుత్వం చేయూతనిస్తే పెరిగిన ఇండస్ట్రీ కాదు. రైతులు తామంతట తాము ఈ రాష్ట్రానికి దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చే ప్రక్రియ నిర్వహిస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి మద్దతు ఇద్దామని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు సబ్సిడీ ఇస్తే ఇవాళ కరెంటు సబ్సిడీ సంగతి ఏంటి? ఏ ఒక్క ఎక్వా రైతుందని అడగండి చెప్తారు. బయటికి చెప్పుకోలేక, ఎందుకంటే బాగా జరిగిన నాడు కూడా విమర్శిస్తూ గడిపేశారు. ఎవరు? ఇదే ఎక్వా రంగంలో ఉన్న పెద్దలు. ఒక పబ్లిసిటీ మాయలో పడిపోయి ఇవాళ ఆ కష్టం అంటే ఏంటో చూస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్వా రంగాన్ని ఇమీడియట్గా ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం ఎక్వాకి పవర్ కట్ లేకుండా ఇవ్వండి. ఎందుకంటే ఇది వచ్చే నెల కానీ కాయకపోతే చెరువులన్నీ నాశనం అయిపోతాయని రైతులు మాకు చెప్తున్నారు.